హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 5 నిమిషాలు కానీ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే రెస్టారెంట్ కంటే సూపర్ టేస్టీగా బిర్యానీ మీరే రెడీ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ 1/2 కిలో చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడినట్టు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ చికెన్ని ½ an hour లేదా 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకొని అందులో బియ్యం ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని 1 hour పాటు నానబెట్టుకోవాలి. 1 hour తర్వాత మనం బిర్యానీ వండుకోవడానికి ఒక వెడల్పైన కుక్కర్, నేనైతే రైస్ కుక్కర్ని తీసుకున్నానండి. అందులో హోల్ గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్ వేయడం వలన బిర్యానీ అది పలుకుగా బాగుంటుంది. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని కట్ చేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన బిర్యానీకి అసలైన టేస్ట్ ఈ ఫ్రై చేసిన ఆనియన్సేనండి. మనం వాటర్ పెట్టుకున్నాం కదండి, వాటర్ కుక్ అవుతుంది. వాటర్ అలా వేడయిన తర్వాత అందులో నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి, కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మరొక వైపు వెడల్పైన బేసిన్ తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టమాటా, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకునేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కొంచెం లైట్గా, కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మనం రైస్ వేసుకుంటాం కాబట్టి. చికెన్ 70% కుక్ అయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ మనకి 70% కుక్ అయిపోవాలండి. 70% రైస్ కుక్ అయిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకొని నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, అలాగే నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయడం లేదండి. ఎల్లో ఫుడ్ కలర్ అయితే అసలు యూజ్ చేయలేదు. అదేంటి అనుకుంటున్నారా? పసుపు అండి. పసుపు వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను కలర్ కోసం కాబట్టి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. అందులోనే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బయటికి లీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువును పెట్టుకొని 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి బిర్యానీ రెడీ అవుతుందండి. వెంటనే కదపకూడదు. కుక్ అయిన ఒక 5 minutes అలా విడిచిపెట్టేయాలి. ఒక 10 minutes చూస్తే మనకి బిర్యానీ